భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినా ఇప్పటి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు మాత్రం భారత్లో భాగం కాలేదు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేసేది లేదని ప్రకటించారు. ఏడాది పాటు వేచి చూసిన భారత ప్రభుత్వం తప్పని పరిస్థితులలో నిజాం రాజ్యంపై పోలీసుల చర్యకు సిద్ధమైంది. హైదరాబాద్ రాజ్యం ప్రత్యేక దేశం కాదు కనుక సైనిక చర్యకు బదులుగా పోలీస్ చర్య చేపట్టి భారత్లో కలిపేశారు. నిజాం రాజ్యం అంటే ప్రస్తుత తెలంగాణతో పాటు మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి. స్వాతంత్ర్యం సమయంలో దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర్యం ఇస్తూనే ఆయా సంస్థానాలు ఇండియాలో కలపాలో వద్దో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా కశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. మొదట కాశ్మీర్ను రాజా హరిసింగ్ భారత్లో విలీనం చేయాల్సి వచ్చింది. ఆపై జూనాగఢ్ సంస్థానాన్ని భారత్లో కలిసేలా చేశారు అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు ఆపరేషన్ పోలో చర్యకు ప్లాన్ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజాం రాజ్యం హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 4 గంటలకే మొదలైంది. ఉత్తరంలో ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూల్, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైరుతిలో రాయచూర్ నుంచి ఒకేసారి ఆపరేషన్ పోలో మొదలయ్యింది. దక్షిణ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్ పర్యవేక్షణలో భారత సైనిక దళాలు నలువైపుల నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని ముట్టడించాయి. సెప్టెంబర్ 13న మొదటగా నల్ దుర్గ్ పట్టణం దగ్గర ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని భారత సైన్యం ఆక్రమించింది. మేజర్ జనరల్ వివి రుద్ర విజయవాడ నుంచి సైన్యంతో బయలుదేరి పాలేరు నదిని దాటి నల్లబండగూడెం వైపు నుంచి ముందుకు వచ్చారు. హైదరాబాద్, విజయవాడకు ఓన్లీ ట్రంక్ టెలిఫోన్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. యూనియన్ సైన్యాన్ని నిజాం మిలిటరీ ఎదిరించలేకపోయింది. యూనియన్ సైన్యం పటాన్ చెరువు ప్రాంతానికి రాగా తన ఓటమి తప్పదని పూర్తిగా అర్థమయ్యాక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సీజ్ ఫైర్ ఆజ్ఞలను జారీ చేశాడు. సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం సికింద్రాబాద్ చేరింది. మంత్రివర్గం రాజీనామాతో పాలనా పగ్గాలు నిజాం ప్రభువు తీసుకున్నారు. దక్కన్ రేడియో నుంచి తమ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని ప్రకటన చేశారు ఏడో నిజాం. చివరికి నిజాం సైన్యాధిపతి ఎల్డ్రూస్ మేజర్ జేఎన్ చౌదరి ముందు లొంగిపోయారు. చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగారు. ఆపరేషన్ పోలో పూర్తయ్యాక సర్దార్ వల్లభాయ్ పటేల్ బేగంపేట విమానాశ్రయానికి రాగా నిజాం ఘన స్వాగతం పలికారు. భారత్లో విలీనం చేసినట్లు చెప్పారు. రాజా ప్రముఖ్గా నియమించగా 1956లో జరిగిన భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన ఆ పదవి కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. విమోచన దినంగా ప్రకటించాలని కొంతమంది నేతలు అంటూ ఉంటే విలీన దినోత్సవం అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు విద్రోహ దినోత్సవంగా చెప్పుకుంటున్నారు. అతివాద వామపక్ష భావవాదులు సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పరిగణించాలని వ్యాఖ్యానిస్తే మితవాదులు దాన్ని విమోచన దినంగా పాటించాలనటం, మధ్యేయవాదులు దాన్ని విలీన దినంగా పరిగణించాలనటం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెప్టెంబర్ 17కు సమాధానాలు చెబుతున్నారు. ఏదైనా రాజకీయమే తప్ప అంతిమంగా జరిగింది మాత్రం భారత్లో నిజాం సంస్థానం కలిసిపోవటమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.